అద్భుతమైన మాటల్ని చెప్పాడు. సోషల్ మీడియాలో మన వాళ్ళు షేర్ చేశారు చూడండి. ఆయన రిపోర్టర్గా ఉన్నప్పుడు దేశానికి చంద్రబాబు గారు ఎట్లాంటి ఆలోచనలు ఇచ్చాడు అనేటువంటిది ఆయన రిపోర్టర్ చెప్పాడు. నేను ఇంతవరకు ఎవరిని పొగడలేదు, నా జీవితంలో ఇది కూడా పొగడతాను నేను అనుకోవడం లేదు, ఆయన గురించి నిజాలు మాత్రమే చెప్తున్నాను. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చంద్రబాబు అవసరం ఉంది, కాబట్టి ఈ కలయిక దేశానికి కూడా మంచిదవుతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మేలు కలయిక మనకు కూడా మంచిది కావాలి, ఉరవకొండ నియోజకవర్గానికి కూడా మంచిది కావాలి. 1994 should repeat in 2024. 94లో రాష్ట్రంలో ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. రేపు ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా తరిమి కొట్టేందుకు మనం సమాయత్తం కావాలి అనేటువంటిది ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒక్కసారి ఉరవకొండ అభివృద్ధి గురించి 4 మాటలు మాట్లాడి విషయంలోకి వద్దాం. ఈ ఎదురుగా కనపడుతున్నటువంటి నేషనల్ హైవే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసినటువంటిదే. ఇట్లాంటి నేషనల్ హైవేలు 3 ఈ నియోజకవర్గంలో వేసుకున్నాం. గ్రామాలకు బీటీ రోడ్లు వేసుకున్నాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టాం, జూనియర్ కాలేజీకి భవనాలు కట్టాం. జీబీసీ గుంటకల్ బ్రాంచ్ కెనాల్ని మోడర్నైజ్ చేశాం. హంద్రీనీవా కెనాల్ని వైడనింగ్ 70% చేశాం. కాలువలు తవ్వాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం, తాగునీటికి పైప్ లైన్లు వేసాం. మరి ఉరవకొండలో 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 18,000 మందికి ఇళ్లని మొట్టమొదటిసారి రాష్ట్రంలో అత్యధికంగా ఉరవకొండకి ఆ రోజు శాంక్షన్ చేయించుకున్నాం. మరి ఉపకాలం మరి ఇవాళ చెరువుల గురించి చెప్పుకుంటూ పోవాలంటే మరి కోనాపురం కావచ్చు, మోపిడి కావచ్చు, సిర్పి, బెలుగుప్ప, ఇప్పేరు, ముద్దలాపురం, చిన్నముస్తూరు, లతవరం, శేక్షాన్పల్లి చెరువులకు నీళ్ళు ఇచ్చాం. మరి కరుట్లపల్లి చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇచ్చాం. కాలవల్లి పరుగులు పెట్టించాం.